రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో మైత్రి బలోపేతమే లక్ష్యంగా భారత్, బ్రిటన్ ప్రధానులు నేడు కీలక చర్చలు జరపనున్నారు. భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ ఓటు నేపథ్యంలో ద్వైపాక్షిక బంధంపై సమీక్షించనున్నారు. భారత్ తమకు అత్యంత సన్నిహిత దేశమని పర్యటనకు ముందు స్పష్టం చేసిన ఆమె ఆకర్షణీయ రంగాలు, భారత్లో తయారీ వంటి లక్ష్యాల సాధనకు సహకరిస్తామన్నారు. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగాలని నిర్ణయించుకుని కార్యాచరణ ప్రారంభించిన బ్రిటన్ వేరువేరు దేశాలతో సరికొత్త స్నేహగీతం ఆలపించే ప్రయత్నం చేస్తోంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన థెరిసా మే ఐరోపా ఇతర దేశాల్లో చేపడుతున్న తొలి పర్యటనకు భారత్ను ఎంచుకున్నారు. 3 రోజుల పర్యటనకు రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆమె ఈ ఉదయం భారత్ యూకే సాంకేతిక సదస్సును ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ కానున్న ఇద్దరు ప్రధానులు మైత్రి బలోపేతంపై చర్చించనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో భారత్, బ్రిటన్ కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై సమాలోచనలు జరపనున్నారు. ఐరోపా, భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చల్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించనున్నారు. టైర్ 2 వీసాల జారీని బ్రిటన్ ఇటీవల కఠినతరం చేయడంపైన థెరిసాతో మోదీ చర్చించే అవకాశముంది. బ్రిటన్ ప్రధానితో కలిసి ఢిల్లీకి వచ్చిన 40 చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులు భారతీయ సంస్థలతో కలిసి వ్యాపారం చేసేందుకున్న అవకాశాలను పరిశీలించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజ్ఘాట్ను, ఇండియా గేట్ను బ్రిటన్ ప్రధాని సందర్శించే అవకాశముంది. మంగళవారం బెంగళూరు వెళ్లనున్న థెరిసా మే పలు వాణిజ్య చర్చల్లో పాల్గొంటారు. ఓ సాంకేతిక సదస్సులో ప్రసంగిస్తారు. భారత్కు బయలుదేరే ముందు తన పర్యటన ప్రాముఖ్యాన్ని వివరిస్తూ సండే టెలిగ్రాఫ్ పత్రికలో బ్రిటన్ ప్రధాని వ్యాసం రాశారు. బ్రిటన్కు భారత్ అత్యంత ముఖ్యమైన, సన్నిహితమైన దేశమన్న ఆమె 2 దేశాల మైత్రిలోని విశిష్టతను గుర్తు చేశారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ద్వైపాక్షిక వాణిజ్యం పెంపునకు బ్రిటన్ సిద్ధంగా ఉందనే సందేశమిచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాలు, భారత్లో తయారీ, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల్ని ప్రస్తావించిన మే ఆయా లక్ష్యాల సాధనలో బ్రిటన్ ఉత్తమ భాగస్వామి కాగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయన్న ఊహాగానాల్ని థెరిసా మే తోసిపుచ్చారు. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అలా చేయడం కుదరదని, మైత్రి బలోపేతంపై మాత్రమే దృష్టి సారిస్తామని బ్రిటన్ ప్రధాని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భారత్, బ్రిటన్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశముందని తెలుస్తోంది.